గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనింగ్ మాఫియా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని, అధికారం పోయినా నేటికి కూడా ఆ పార్టీ నాయకులు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారని, ఆ మైనింగ్ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కొడవలి బౌద్ధ స్తూపం ఉన్న తురకకొండ వివరాలు మీడియాకు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో కొండేపూడి ప్రకాష్, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, మొల్లి నాగమర్నీడి రాజు, సూరవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, కోలారాజు, నాగార్జున, కర్ణశూల రాజా, అడ్డూరి శ్రీనివాస్, సూరిబాబు, అందుగుల సత్యబాబు, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, రొట్టెల లోవరాజు, వృత్తాల లోవరాజు, వరద సత్యబాబు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రెస్ వారు అందరూ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధారామ యొక్క స్తూపాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బౌద్ధుల యొక్క నూతులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆ రోజు ఎన్ఓసీలన్నీ పక్కకు పెట్టేసి పక్కదారి మలిపించేసి వేల చెట్లు ఉంటే జీడి మామిడి చెట్లన్నీ కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులు బయటికి దోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ విధంగా ఉంది. దానికి మచ్చు తొనక మా పిఠాపురం అని చేత దీని మీద ఈవేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టేసరికి మేము పోరాడాం. తెలుగుదేశం పోరాడింది, జనసేన పోరాడింది, బీజేపీ పోరాడింది. కూటమి ఎందుకుంటుంది? తప్పు జరిగితే కూటమి ఒప్పుకోదు. ఎక్కడ వేళ మేము కంప్లైంట్ ఇచ్చినట్టు అధికారులు స్పందించి ఆ ఫైల్ అంతా తీస్తున్నారు. పాత ఫైల్ ఏముందని ఇటు మొదలెట్టడం మంచిదైంది. ఫైల్ తీస్తున్నారు. చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో తీసుకుంటారు. నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే పనులు ప్రారంభించుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. ఈ విధంగా రూల్స్ తొంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది. అందులో భాగం పొడవలు. అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది. అందులో రాజీ లేదు. కూటమి ప్రభుత్వంలో నిజంగా కరెక్ట్గా ఉన్నాయి, పనులు ప్రారంభిస్తుంది. తేడాగా ఉన్నాయి, చర్యలు తీసుకుంటాం. అంచేత నీ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది, రాజధాని సర్వనాశనం చేసేది. పొడవుల్లో అయితే పోలవరం కాలువకి 130 మీటర్ల వరకు ఏ విధమైన డిగ్గింగ్ చేయకూడదు. మీరు ఇంకా ముందుకెళ్ళి తల్లేస్తున్నారు. అలాగే మీకు ఇచ్చిన స్థలంలో కాకుండా పక్క స్థలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు తవ్వేస్తున్నారు. అన్ని రకాలుగా డీవియేషన్స్ని కొడవలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గనుల్లోని మీరు క్రాస్ చేశారు. ప్రభుత్వం అన్నిటి మీద వెరిఫికేషన్ చేస్తుంది. న్యాయపరంగా ఉంటే మీరే చేసుకోవచ్చు. చట్టానికి వ్యతిరేకంగా ఉండి మా కొడవలిలాగా ఏమన్నా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితి ముందుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గనుల దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ, ఇళ్ల స్థలాల దోపిడీ, జగన్ గారు పోలవరం నాశనం చేశారు, అమరావతి రాజధాని నాశనం చేశారు. తప్పులు ఒప్పుకుని ప్రజలకి ఈసారి బుద్ధిగా ఉంటాను, చాలా చక్కగా ఉంటానని మీరు ప్రజల్లోకి వెళ్తే అసెంబ్లీకి వచ్చి చక్కగా ప్రజా సమస్యలు మాట్లాడితే మంచి నాయకుడు మా చంద్రబాబు. అసలు ప్రజా సమస్యలు మాట్లాడేవాడు ఉన్నారంటే ఎన్ని సమస్యలు కావాలంటే అన్ని చేస్తారాయన. చక్కగా బుద్ధిగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి. మా మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయనకి చెప్పుకోండి. మీకు ఇబ్బందులు ఏమన్నా సరే ప్రభుత్వం స్పందిస్తుంది.